అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవే. పీఆర్సీ 12th పీఆర్సీ పే స్కేల్స్ డిఏ ఐఆర్లపై ముఖ్య ప్రకటన. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలో పెండింగ్ బకాయిలు ఒకటి. ముఖ్యంగా 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ డిఆర్ బకాయిలు ఉద్యోగులకు పెన్షన్లకు తలనొప్పిగా మారాయి. ఈ బకాయిలు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్కు వారి యొక్క బేసిక్ పేని బట్టి 2 to 4 lakhs వరకు ఉంటాయి. గత ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమైంది పూర్తిగా. సో దీంతో ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, కొత్త ప్రభుత్వంపై ఆశలు. గత ప్రభుత్వం ఒక డిఏ బకాయిని కూడా చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం డిఏలు, ఐఆర్, పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు పెన్షనర్లు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. 12వ పీఆర్సీ నివేదిక కోసం ఎదురుచూపులు. ఇక రెండవ అతిపెద్ద అంశం 12వ పీఆర్సీ. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. 12వ పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ వేసినప్పటికీ ఇంతవరకు నివేదిక రాలేదు. కమిటీ చైర్మన్ సిఎస్ మనోహర్ సింగ్ గారి వ్యక్తిత్వ కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవడం జరిగింది. దీనివల్ల నివేదిక ఆలస్యమైంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఇచ్చిన గడువు ఎలాగూ పూర్తయినందున విచారణ ఏమీ లేకుండానే పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైతే ఉద్యోగులు పెన్షనర్లు భారీగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12వ పీఆర్సీ అమలు మరియు జీతాల పెంపు. 12వ పీఆర్సీ అమలు చేస్తే అప్పటి వరకు ఉన్న డిఏ బేసిక్లో కలుస్తుంది. అంతేకాకుండా ఫిట్మెంట్ కూడా ఉంటుంది. ఈసారి ఫిట్మెంట్ 27% నుంచి 30% వరకు ఉండవచ్చును అని అంచనా. దీనివల్ల ఉద్యోగుల బేసిక్ పేలో 63% వరకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఉదాహరణకు 40,000 రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి ఉద్యోగి బేసిక్ పే 40,000 ఉన్నట్లయితే అదనంగా 25,000 వరకు పెరిగి 65,000 అయ్యే అవకాశం ఉంది పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ వల్ల. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల అంచనాలు. ప్రభుత్వం పీఆర్సీ అమలును ఆలస్యం చేస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోతారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు మేలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హామీ. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్ని బకాయిలు ఒకేసారి చెల్లించే పరిస్థితి లేదని, విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు. అంతేకాకుండా సిపిఎస్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం గరిష్టంగా ఒక సంవత్సరం గడువు అయితే కోరారు. కొత్త ప్రభుత్వం తీసుకున్న చర్యలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించిన ఒక ప్రధాన సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించింది. అదేమిటంటే ఉద్యోగులకు పెన్షన్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేసేందుకు చర్యలు తీసుకుంది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు. 12వ పీఆర్సీతో పాటు ఏపీజీఎల్ఐ రుణాలు, పీఎఫ్, ఎన్ఎడ్ లీవ్స్, టీఏ వంటి అనేక ఇతర బకాయిలు కూడా ఉద్యోగులకు రావాల్సి ఉంది. సో మనకు రీసెంట్గా ఏపీజీఎల్ఐ సంబంధించి, పీఎఫ్ సంబంధించి కొద్దిగా నిధులు అయితే విడుదలయ్యాయి. మరి ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలు, ఇతర బకాయిలు చెల్లించే ప్రక్రియ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ముఖ్యాంశాలు. 11వ పీఆర్సీ బకాయిలు, డిఏ డిఆర్ బకాయిలు ఉద్యోగ పెన్షనర్లకు 2 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. పీఆర్సీ కమిటీ 12th పీఆర్సీ కమిటీ వేసిన నివేదిక ఆలస్యం. ఉద్యోగులు నష్టపోతారని అయితే ఆందోళన చెందుతున్నారు.
కాబట్టి విచారణ లేకుండా 12 పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నారు. ఫిట్మెంట్ 27 నుంచి 30% వరకు ఈ పిఆర్సీ కోసం ఉండే అవకాశం అయితే ఉంది. దీని ద్వారా జీతాల్లో గణనీయంగా 63% వరకు పెరుగుదల చూడవచ్చు. కూటమి ప్రభుత్వం హామీలైనటువంటి ఐఆర్, పిఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు త్వరితగతిన చెల్లించాలి. పవన్ కళ్యాణ్ హామీ సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒకటి. ఇతర పెండింగ్ బకాయిలు ఏపీజీఎల్ఐ, పీఎఫ్, ఎర్నడ్ లీవ్, సరెండర్ లీవ్స్, టీఏ బిల్లులు త్వరితగతిన చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.